శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం ఉగాది పండుగ గురించి సవివరంగా తెలుసుకుంటున్నాం. సంవత్సర ప్రారంభం మరియు సంవత్సరాంతం ఎలా కొనసాగించాలో ఋషులు మనకు నేర్పినదే ఈ ఉగాది పండుగ. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ సమస్త సృష్టిని ప్రారంభించినప్పుడు యుగములలో మొదటగా లెక్క కట్టి ప్రారంభించబడినది కావున దీనిని యుగాది అని అనేవారు. అంటే యుగములలో ఆది అనగా మొదటిది అని అర్థము. మొత్తముగా వెరసి యుగాది. ఇదే కాలక్రమములో ఉగాదిగా రూపాంతరం చెందినది. ఉగాదిని షడ్రుచుల సమ్మేళనంగా మానవ జీవితానికి నిదర్శనంగా భావించి షడ్రుచులను దేవునికి నివేదించి ప్రసాదముగా స్వీకరించెదరు. షడ్రుచులు అనగా తీపి, చేదు, పులుపు, వగరు, కారము, ఉప్పు. దీనిని ఎలా అయితే ప్రసాదంగా స్వీకరించి మన మానవ జీవితానికి అన్వయించుకోవాలి అని అర్థము. అంటే మానవ జీవితంలో ఏదీ శాశ్వతము కాదు. షడ్రుచులు ఎలా అయితే సమ్మేళనంగా రుచులను అందిస్తోందో అలాగే మానవ జీవితంలో కూడా సుఖము, దుఃఖము, ఆనందము, విచారము, ఆవేశము, ఆక్రోశము ఇలాగా ఉగాది పచ్చడిలాగా మన జీవితంలో ఇవన్నీ ఒక భాగం మాత్రమే అని గ్రహించవలెను. ఈ ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానాదులు గావించి దేవునికి నివేదించిన ఉగాది పచ్చడిని స్వీకరించి మన ఇష్టదైవంకి సందర్శించి ఉగాది పంచాంగ శ్రవణమును గావించెదరు. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.